Daily. Taste the Daily. అమెరికా సుంకాల వేళ ప్రధాని మోదీ ప్రకటించిన జీఎస్టీ ఆఫర్ సూపర్ హిట్ అయింది. ఈ పండుగ సీజన్లో భారీగా అమ్మకాలు జరుగుతున్నాయి. కేంద్రం ప్రకటించిన జీఎస్టీ సంస్కరణలతో అనేక నిత్యావసర వస్తువులపై ధరలు తగ్గడం, డిస్కౌంట్లు, క్విక్ డెలివరీలలో పెరుగుదల ఈ ఏడాది పండుగ సీజన్లో అమ్మకాలను పెంచాయి. దీంతో మొదటి వారంలోనే అమ్మకాల విలువ దాదాపు 60,000 కోట్లకు చేరుకున్నాయని సమాచారం. అమెరికా సుంకాల వేళ ప్రధాని మోదీ ప్రకటించిన జీఎస్టీ ఆఫర్ సూపర్ హిట్ అయింది. ఈ పండుగ సీజన్లో భారీగా అమ్మకాలు జరుగుతున్నాయి. కేంద్రం ప్రకటించిన జీఎస్టీ సంస్కరణలతో అనేక నిత్యావసర వస్తువులపై ధరలు తగ్గడం, డిస్కౌంట్లు, క్విక్ డెలివరీలలో పెరుగుదల ఈ ఏడాది పండుగ సీజన్ అమ్మకాలను పెంచాయి. దీంతో మొదటి వారంలోనే అమ్మకాల విలువ దాదాపు 60,000 కోట్లకు చేరుకున్నాయని సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బిజినెస్ కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్. గుడ్ మార్నింగ్ సందీప్. ఓవరాల్ గా ట్రంప్ కి అయితే పెద్ద షాక్ అని చెప్పాలి. ఎందుకంటే ట్రంప్ ఆల్రెడీ చెప్పడం జరిగింది స్టేట్మెంట్, ఇండియా ఈజ్ ఏ డెడ్ ఎకానమీ అని ఒకటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ జిఎస్టీ 2.0 సంస్కరణల తర్వాత ఈ పండుగ సీజన్ లో ముఖ్యంగా చూసుకుంటే ఈ ఏడాది సీజన్ సేల్స్ రికార్డులు అయితే సాధిస్తుంది. మార్కెట్ రీసెర్చ్ లో సంస్థల ప్రకారం అయితే చూసుకుంటే ఇంచుమించు 60,000 కోట్లు అయితే ఆల్రెడీ 60,000 కోట్లు 60,700 కోట్ల ఆదాయం అయితే సాధించడం జరిగింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 28% అయితే ఎక్కువగా అని చెప్పచ్చు. మొత్తం పండుగ సీజన్ అమ్మకాలు చూసుకుంటే 1.2 అంటే 1.2 లక్షల కోట్లు దాటుతుందని అయితే అంచనా వేయడం జరిగింది. ఈ వృద్ధి కేవలం ఆన్లైన్ షాపింగ్ కే కాకుండా మొత్తం రిటైల్ మార్కెట్ పై అయితే మంచి ప్రభావం చూపిస్తుందని చెప్పాలి. ముఖ్యంగా దీని వల్ల ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఫ్యాక్టర్స్ మనం చూసుకుంటే అంటే ఎందుకు ఇంత పెరిగిందని చూసుకుంటే జిఎస్టీ రేట్ల కోత, అంటే పెద్ద గృహోపకరణాలు అని అంటే వాషింగ్ మిషన్లు, టీవీలు అండ్ దుస్తులు, నిత్యావసర వస్తువుల పైన అయితే ఆల్రెడీ 2.0 జిఎస్టీ తగ్గించడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకోటి డిస్కౌంట్ అండ్ సేల్స్ ముఖ్యంగా చూసుకుంటే ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ వాటిలో మీషోలో వంటి వాటిలో అయితే భారీగా ఫెస్టివల్ సేల్స్ పెట్టడం అనేది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో అంటే ఎక్కువగా సేల్స్ రానికి ఇది కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. అండ్ క్విక్ డెలివరీ అంటే వినియోగదారులకు వేగంగా వస్తువులను చేరడంలో మరింత ఆన్లైన్ సేవలు ఎక్కువగా అవడంతో కూడా దీన్ని కూడా అంటే కొనుగోలు శక్తి ఎక్కువగా పెరగడానికి అయితే దోహదం చేసిందని చెప్పొచ్చు. అండ్ ముఖ్యంగా చూసుకుంటే రిటైల్ మార్కెట్ లో 6 నుంచి 8% అయితే ధరలు తగ్గడం అయితే మనము అంటే కస్టమర్స్ అయితే బాగా అట్రాక్టివ్ గా ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే మనం మొబైల్ సంబంధించిన వాటిలో చూసుకుంటే 42% అమ్మకాలతో అగ్రస్థానంలో నిలిచిందని చెప్పాలి. అండ్ క్విక్ కామర్స్ ముఖ్యంగా కిరాణాకి సంబంధించి చూసుకుంటే క్విక్ కామర్స్ లో 44% వృద్ధి చెందిందని అయితే ఆర్టికల్స్ చెప్తున్నాయి. అండ్ పెద్ద గృహోపకరణాలు ముఖ్యంగా టీవీలు, ఫ్రిడ్జ్లు, ఏసీ వంటి వస్తువులు వాటిలో కూడా భారీగా డిమాండ్ అయితే చూపడం జరిగింది. ముఖ్యంగా డిస్కౌంట్ తో పాటు బండిల్ డీల్స్ అనేది కన్స్యూమర్లను ఎక్కువగా ఆకట్టుకున్నాయని చెప్పాలి. అంటే ఫెస్టివల్ బండివల్ డీల్స్ అని పెట్టడం అనేది కొనుగోలు శక్తిని బాగా పెంచిందని చెప్పాలి. మొత్తంగా చూసుకుంటే పండుగ సీజన్ అమ్మకాలు అయితే 27% అయితే పెరగడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇది కన్స్యూమర్ సెంటిమెంటల్ అనే డిజిటల్ పేమెంట్స్ అడాప్షన్ అండ్ జిఎస్టీ రేట్ కట్స్ వల్ల సాధ్యమైందని అయితే ఎక్స్పర్ట్స్ చెప్పడం జరిగింది. ఇంకో పరంగా చూసుకుంటే ఎస్ఎంఈలు, ఎంఎస్ఎంఈలు కూడా ఫెస్టివల్ పీరియడ్ అయితే బాగా క్యాపిటలైజ్ చేసుకున్నాయని చెప్పాలి. వినియోగదారులకు అయితే అంటే డిఫరెంట్ డీల్స్ అందించడం అండ్ వెరైటీ డీల్స్ పెట్టడం, డిస్కౌంట్ పెట్టడం అయితే ఇందులో సక్సెస్ అయిందని చెప్పాలి. ఈ కామర్స్ కానీ, రిటైల్ రంగంలో కానీ, ఎంఎస్ఎంఈలు కానీ అండ్ ఎస్ఎంఈలు కానీ మొత్తంగా సక్సెస్ అయినాయని చెప్పాలి. మొత్తంగా ఈ ఏడాది అయితే పండుగ సీజన్ అమ్మకాలు సానుకూలంగా అంటే రికార్డు స్థాయిలో చేరడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. వినియోగదారులకు అయితే ఆన్లైన్ షాపింగ్ ద్వారా ఎక్కువగా కొనుగోలు చేయడం, మొబైల్, కిరాణం మరియు గృహోపకరణాల పైన ముఖ్యంగా ఫోకస్ చేయడం అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ట్రెండ్ అయితే ఇలాగే కొనసాగితే ఈ కామర్స్ గ్రోత్ ఇరు రంగాలకు చూసుకుంటే భవిష్యత్తులో మంచి గ్రోత్ ఉండే అవకాశం ఉందని అయితే ప్రజెంట్ చెప్పడం జరిగింది. ఓవరాల్ గా ముఖ్యంగా ట్రంప్ చెప్పింది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రంప్ చెప్పినట్లు భారతదేశం ఒక డెడ్ ఎకానమీ అని చెప్పారు.
కానీ ఈ అమ్మకాలను చూస్తే మాత్రం అతనికి నిజంగా పెద్ద షాక్ అనే చెప్పాలి. ట్రంప్ భారతదేశాన్ని డెడ్ ఎకానమీ అంటే ఇది యుఎస్ తో మాత్రమే డీలింగ్స్ పెట్టుకుంటే మాత్రమే మీకు ఏమన్నా లాభం అనే విధంగా మాట్లాడడం జరిగింది. అంటే వాడికి అంటే టారిఫ్ల వల్ల బాగా దెబ్బతిన్న ఎకానమీని ఒక్కసారి మోడీ ప్రభుత్వం అయితే బూస్టప్ ఇచ్చిందని చెప్పాలి. మొత్తంగా ఓవరాల్ అమ్మకాలు చూస్తుంటే 1.2 లక్షల కోట్లు దాటుతుందని అంచనా వేయడం అనేది చాలా పెద్ద విషయం అనే చెప్పాలి సందీప్. ఓవరాల్ గా ప్రజెంట్ చూసుకుంటే ఫెస్టివల్ సీజన్ ఈసారి జిఎస్టీ 2.0 అయితే బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే మొబైల్స్ అయితే బాగా అమ్ముడుపోవడం అని చెప్పొచ్చు. పండుగ సీజన్ లో 60,700 కోట్ల పైగా అంటే కొనుగోలు చేరడం అనేది చాలా పెద్ద విషయంగా చెప్పొచ్చు. ముఖ్యంగా మొబైల్ చూసుకుంటే 42%, అంటే కిరాణాకు సంబంధించిన వాటిలో చూస్తే 44% పెరగడం అనేది కూడా బాగా ఎక్కువ అని చెప్పొచ్చు. పండుగ సీజన్ లో మొత్తం అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 28% ఈసారి ఎక్కువగా అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్ గా అయితే గృహోపకరణాలు మరియు వీటి అంటే నిత్యావసర వస్తువుల్లో చూసుకుంటే 6-7% చౌకగా లభించడం అనేది కూడా అంటే కన్జ్యూమర్లు అంటే వినియోగదారులను ఎక్కువగా అట్రాక్ట్ చేసిందని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే జిఎస్టీ రేట్లు తగ్గింపే ప్రజెంట్ మార్కెట్ ని అయితే మంచి ఊపందించినాయి. టారిఫ్ల వల్ల క్రియేట్ అయిన వాక్యూమ్ అంటే టారిఫ్ల వల్ల దెబ్బతిన్న ఎకానమీ ఈ యొక్క జిఎస్టీ 2.4 రిఫార్మ్స్ ఫెస్టివల్ సీజన్ లో అయితే మంచి బూస్టప్ ఇచ్చింది. ప్రజెంట్ అయితే ఇంకా అంచనాలు పెరిగే అవకాశం ఉంది. కొనుగోళ్లు జరుగుతున్నాయి కాబట్టి కొనుగోలు శక్తి పెరిగితే ఆటోమేటిక్ గా కంపెనీలు లాభపడితే స్టాక్ మార్కెట్లు ఎకానమీ లాభపడుతుంది. ఓవరాల్ ఎకనామిక్ సైకిల్ అయితే మంచిగా రన్ అవుతుందని అయితే ఎక్స్పర్ట్లు చెప్పడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్ గా ప్రజెంట్ చూసుకుంటే కూడా ఎఫ్ఎంసీజీ సెక్టార్స్ అండ్ అన్ని సెక్టార్స్ కూడా మంచి రన్ లో ఉన్నాయని అయితే చెప్పొచ్చు. జిఎస్టీ రిఫార్మ్స్ అనేది టారిఫ్లకు సంబంధించి అంటే గవర్నమెంట్ తీసుకురావడమే టారిఫ్ కి సంబంధించిన వాటిని ఎదుర్కోవాలి. ఇలాంటి టైంలో ఎకానమీ దెబ్బ తినకూడదు అనేది బాగా ఆలోచించి జిఎస్టీ 2.4 రిఫార్మ్స్ తీసుకురావడం. అంతకుముందు ఆర్బీఐ రేట్ కట్స్ కూడా దీనికి కొంచెం బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి. తర్వాత ట్యాక్స్ 12 లక్షల ట్యాక్స్ ల్యాబ్ తీసుకురావడం అనేది కూడా ఓవరాల్ గా ఎకానమీని అయితే బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి. ఓవరాల్ గా మోడీ గవర్నమెంట్ అయితే ట్రంప్ కి అయితే పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పొచ్చు సందీప్. రైట్, థ్యాంక్ యూ రవి ప్రసాద్.